హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వంట గ్యాస్ సరఫరాలో ఇబ్బందుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి. రేషన్ కార్డుదారులకు మార్చి 23 నుంచి గిరిజన గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో ఇవైతే పంపిణీ చేయనున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎల్పిజి గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్పిజి గ్యాస్ సరఫరాలో తలెత్తిన ఈ ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ చేయాలని నిర్ణయించిందండి. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించారు. సోమవారం అంటే మనకి మార్చి 23వ తేదీ నుంచి కిరోసిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే కిరోసిన్ పంపిణీ ప్రక్రియను తొలుత మారుమూల ప్రాంతాలు, గిరిజన గ్రామాల్లో చేపట్టనున్నారు. ఆ ప్రాంతాల్లోని లబ్ధిదారులు ఒక్కొక్క రేషన్ కార్డుపై లీటర్ చొప్పున కిరోసిన్ అయితే అందించనున్నారు. ఇక పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా హార్మోజ్ జలసంధి మీదుగా నౌకలు రాకపోకలను ఆటకం కలుగుతోంది. దీంతో మార్చి 21న విశాఖపట్నం పోర్టుకి చేరాల్సిన నౌక మార్చి 26వ తేదీన వస్తుంది. అయితే రాష్ట్రంలో ఎల్పిజి గ్యాస్ కొరత రాకుండా చూసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2800 లీటర్ల కిరోసిన్ అయితే కేటాయించింది. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాలు, మారుమూల పల్లెల్లో రేషన్ కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ అయితే చేయనున్నారు. ఇక మరోవైపు రాష్ట్రంలో ఎల్పిజి గ్యాస్ కొరత లేదని ఏపీ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. గ్యాస్ నిల్వల గురించి వచ్చే వదంతులు నమ్మవద్దని నాదెండ్ల మనోహర్ గారు కోరారు. ఇక పాఠశాలలు, ఆసుపత్రులు, హాస్టళ్లకు వంట గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని మంత్రి స్పష్టం చేశారు. వంట గ్యాస్ సిలిండర్లు ఎవరైనా అక్రమంగా నిల్వ చేసినా లేదా అక్రమంగా రవాణా చేసినా, బ్లాక్ మార్కెటింగ్ ద్వారా అమ్మినా కూడా వారికి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక వంట గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్కి వెళ్లకుండా అరికట్టేందుకు సిలిండర్ డెలివరీ సమయంలో ఓటీపీ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. గ్యాస్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, అతి త్వరలోనే ఎల్పిజి గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని నాదెండ్ల మనోహర్ ఆశాభావం వ్యక్తం చేశారండి. ఇక మనకి సోమవారం నుంచి అంటే మార్చి 23వ తేదీ నుంచి కిరోసిన్ పంపిణీ అయితే చేస్తున్నారు. మరి మనకి పాత కాలంలో ఆ కిరోసిన్ స్టవ్లు అయితే వాడేవాళ్ళము. అలాంటి స్టవ్లు ఇప్పుడు ఎంతమంది దగ్గర ఉన్నాయో తెలియదు, కానీ మొత్తానికి కిరోసిన్ అయితే పంపిణీ చేస్తున్నారు. మీలో ఎవరి దగ్గరైనా కిరోసిన్ స్టవ్లు ఉన్నాయా? కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.